62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సాధారణంగా మనము డిప్రెషన్ అని వింటూ ఉంటాము. అంటే సందర్భాన్ని బట్టి లేదా ఒక కాజ్ని బట్టి వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య మనం ఎల్డర్లీ పీపుల్లో ఎవో 60 పీపుల్లో డిప్రెషన్ అనే మాటను వింటూ ఉన్నాం. పెద్దల్లో వృద్ధుల్లో ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది, దీని గల కారణాలు ఏంటి, దీని నుండి అంటే మనం వాళ్ళు ఏ రకంగా బయటపడాలి, అదే రకంగా కేర్ గివర్స్కి మనం ఇచ్చే సలహా ఏంటి? పెద్దవాళ్ళలో డిప్రెషన్ అనేది ఇట్స్ నాట్ అన్కామన్ అండి. చాలాసార్లు చిన్న వయసు వాళ్ళలో వచ్చే సిమ్టమ్స్ లాగా పెద్దవాళ్ళు ప్రజెంట్ అవ్వరు. సో దట్స్ ఎ వెరీ డిస్టింక్ట్ థింగ్ వీ నీడ్ టు బి అవేర్. చాలాసార్లు నార్మల్గా మన అండర్స్టాండింగ్ డిప్రెషన్గా ఉంటే చాలా విత్డ్రా అయిపోవడం, యాక్టివిటీస్లో ఎంగేజ్ అవ్వకుండా ఉండడం, స్లీప్ ఇష్యూస్ కానీ, నిద్ర సరిగా పట్టట్లేదని చెప్పడం కానీ, ఫుడ్ సరిగా తినకపోవడం, ఆర్ సమ్టైమ్స్ దే కెన్ బి అదర్ సైడ్ ఆల్సో ఎక్సెసివ్ స్లీప్ అండ్ ఎక్సెసివ్ అపిటైట్, ఎక్కువ ఫుడ్ తీసుకోవడం లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తుంటాం. బట్ ఇన్ ఎల్డర్లీ ఆన్ ద ఆపోజిట్ సైడ్ యూ సీ లాట్ ఆఫ్ agitation and aggression symptoms which can present anamata. The dictum is, if you are seeing any elderly patient kottaga vallo depression signs unnayi ani walla family members anna caregivers anna identify cheste, that's also one hidden rule out any underlying dementia anamata. So chaala saalu even conditions like Parkinson's can present with symptoms like psychiatric symptoms laga depression tho present avvachu. And dementias are one particular category where earlyga present aye depression kani psychiatric manifestations are a little clue for us to see that okay, this is not something manam ignore chesetattu ledu, this needs a detailed evaluation అని చెప్పి. Now sometimes ఇవేవి లేకపోయినా the psychosocial transitions, let's say అప్పుడు మీరు చెప్పినట్టు స్టార్టింగ్లో మీరు మెన్షన్ చేశారు 60-65 years యాక్టివ్గా సోషల్ లైఫ్ ఉండాలి, సడన్లీ దే ఆర్ confined to the house. It's also, when 60-70-year-old వాళ్ళ స్పౌస్కి కూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సమ్ ఆఫ్ దెమ్ మైట్ హ్యావ్ లాస్ట్ దేర్ పార్ట్నర్ ఆల్సో, ఆర్ పిల్లలు అందాక ఇంట్లో ఉండి సడన్లీ దే మస్ట్ హ్యావ్ లెఫ్ట్ ఫర్ అన్ అదర్ కంట్రీ ఆర్ ఫర్ అన్ అదర్ జాబ్. సో అండ్ దేర్ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ విచ్ మైట్ క్రాప్ అప్ ఎట్ దట్ టైమ్. ఏదైనా హాస్పిటలైజేషన్కి దే ఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్ దేర్ ట్రీట్మెంట్స్ ఆర్ ఎనీథింగ్. So there are a lot of underlying parameters. If at all manam ee neurological conditions even rule out cheskunna tarvata, are there any other psychosocial elements that we need to address here anedi we need to identify anamata. Main thing is early symptoms ni ignore cheyakuddu. China vallo unnattu only ila withdraw అయిపోయి ఉండడం, డల్గా ఉండడం లాంటి సిమ్టమ్స్ లేకపోయినా ఆన్ ది ఆపోజిట్ సైడ్ ఎక్స్ట్రీమ్ సిమ్టమ్స్ లైక్ యాజిటేషన్, అగ్రెషన్ అండ్ స్లీప్ ఇష్యూస్ కానీ, సమ్టైమ్స్ వాళ్ళకి దే ఆల్సో కెన్ ప్రజెంట్ విత్ అదర్ అటిపికల్ సిమ్టమ్స్. ఏదైనా బాడీలో మైల్డ్ పర్సెప్షన్ వాళ్ళకి చాలా సివియర్గా అనిపిస్తుంది. మైల్డ్ పెయిన్ కెన్ బి మచ్ మోర్ సివియర్ ఇన్ దెమ్. దట్స్ వెన్ దే స్టార్ట్ విజిటింగ్ మల్టిపుల్ డాక్టర్స్, దే కీప్ చేంజింగ్ దేర్ ప్రిస్క్రిప్షన్స్ ఫ్రీక్వెంట్లీ. సో వన్ అదర్ క్లూ ఈజ్ మల్టిపుల్ సొమాటిక్ సిమ్టమ్స్. అంటే అండర్లైయింగ్ మనకి ఎంత ఇవాల్యుయేట్ చేసినా అసలు కాజ్ ఏంటి అని తెలీదు, బట్ వాళ్ళ పెయిన్ సిమ్టమ్స్, వాళ్ళ సొమాటిక్ సిమ్టమ్స్ అంటాము, అవి అలాగే పర్సిస్ట్ అవుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ వేరియస్ వేస్ దట్ ఎల్డర్లీ పీపుల్ కెన్ ప్రజెంట్ విత్ డిప్రెషన్ అనమాట. సో ఒకవేళ ఉంటే కనుక ఇగ్నోర్ చేయకూడదు అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్.